అమరావతి రాజధాని విస్తరణ తప్పనిసరి. అమరావతి రాజధానికి 29 గ్రామాల రైతులు 34,000 ఎకరాల భూములు ఇచ్చారు. ప్రభుత్వ భూములు, అటవీ భూములు, పోరంబోక భూములు, డొంకలు అన్నీ కలిపి ఒక 50,000 ఎకరాలైంది. దాంట్లో ప్రస్తుతం 50,000 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. రాబోయే 3 సంవత్సరాలు ఆ పనులన్నీ కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత డెవలప్ చేయడానికి ప్రభుత్వం దగ్గర భూమి ఉండదు. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తాము మేము ఒక 100 కోట్లు 1000 కోట్లు అంటే వారికి కనీసం సదుపాయం భూమి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం దగ్గర భూమి ఉండదు. ఇక ఆల్రెడీ విజయవాడ సమీపంలో గన్నవరం ఎయిర్పోర్ట్ ఉన్నా కూడా అమరావతి రాజధానికి అనుకూలంగా లేదు. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి దిగి అమరావతి రాజధాని చేరుకోవడానికి దాదాపుగా 2 గంటల పైగా సమయం పడుతుంది. అదే ఈవినింగ్ సమయంలో, సాయంత్రం సమయంలో అయితే అది 3 గంటలు కూడా పట్టే అవకాశం ఉంది. అందుకే అమరావతి రాజధాని సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం రావాలని ముఖ్యమంత్రి తపన పడుతూ ఉన్నారు. ఇక అమరావతి రాజధానిని పలనాడు వైపుగా విస్తరించేందుకు ఇప్పటికే అమరావతి మండలంలో కొన్ని గ్రామాలు, తుళ్ళూరు మండలంలో మరికొన్ని గ్రామాలు, పెదకూరంపాడు మండలంలో 2 గ్రామాలు, ఇక తాడికొండ గ్రామంలో మరికొన్ని గ్రామాల్లో సర్వే నిర్వహించారు. 15 గ్రామాల్లో ఎవరెవరు రైతులు అమరావతి రాజధానికి భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనే అభిప్రాయాలు తెలుసుకునేందుకు. గ్రామంలో ఒక 500 మంది రైతులు ఉంటే సహజంగా ఒక 400 మంది భూమి ఇవ్వడానికి సిద్ధం అవుతారు. మిగిలిన 100 మంది మేము ఇవ్వం, జగన్మోహన్ రెడ్డి వస్తే మరలా ఇక్కడ అన్ని కంపా పెరుగుతాయి, అడవి పందులు వస్తాయి, గ్రామాల మీద పడి దాడులు చేస్తాయి, మేము ఇవ్వము అంటారు. సహజం అది. అయితే ఎంతమంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత తీసుకుంది. రాబోయే రోజుల్లో ఈ పనులు పూర్తయిన తర్వాత అమరావతి రాజధానిలో పనులు ఒక షేప్ వచ్చిన తర్వాత, కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత, అమరావతి రాజధానిలో భూముల ధరలు పెరిగిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రామాల రైతులు కూడా మా భూములు కూడా తీసుకొని డెవలప్ చేయండి అని ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ పాటికే నోటిఫికేషన్లు ఇవ్వాల్సింది, కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు, కేబినెట్లో జరిగిన చర్చ మేరకు ముందు అభివృద్ధి పనులు ప్రస్తుత రాజధానిలో కోర్ సిటీలో కంప్లీట్ చేసి ఆ తర్వాత విస్తరణకు వెళ్దాం. ఇప్పుడే విస్తరణకు వెళ్తే అమరావతి రాజధాని కోర్ ఏరియాలో ధరలు తగ్గుతూ ఉన్నాయి, రైతులు బాధపడుతూ ఉన్నారు. అందువల్ల ప్రస్తుతానికైతే విస్తరణ ఇమీడియట్గా ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మాత్రం అమరావతి రాజధాని విస్తరణ తప్పనిసరి. కేవలం ఒక 33,000 ఎకరాల్లోనే అమరావతి రాజధాని అంటే ఒక మున్సిపాలిటీకి ఎక్కువ, కార్పొరేషన్కి తక్కువగా ఉంటుంది. పెద్దగా నగరం అనేది మెట్రోపాలిటన్ సిటీగా అభివృద్ధి చెందే అవకాశం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో విస్తరణ అనేది గ్యారంటీగా ఉంటుందనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇమీడియట్గా ఇప్పటికిప్పుడైతే భూమి సేకరించడం కానీ, సమీకరించడం కానీ ఏమీ ఉండదు. భవిష్యత్తులో అంటే ప్రస్తుతం రాజధానిలో పనులు పూర్తయిన తర్వాత మాత్రం రాజధాని విస్తరణ తప్పనిసరి. అది పల్నాడు వైపుగా, తాడికొండ వైపుగా ఎక్కువగా విస్తరించడానికి అవకాశం ఉంది. ఈలోగా అక్కడ మౌలిక సదుపాయాలన్నీ డెవలప్ చేస్తే పెద్ద ఎత్తున జాబ్స్ క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత అమరావతి రాజధానిలో గజం ₹1,00,000 ధరలు వెళ్ళిపోయిన తర్వాత మిగతా ప్రాంతాల్లో ప్రభుత్వం భూసేకరణకు ముందుకు వెళ్ళబోతా ఉంది. అమరావతి రాజధానిని విస్తరించాలా వద్దా, దీని మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.